వేసవి కాలాన్ని శీతాకాలాన్ని గనక మనం కంపేర్ చేస్తే సో ఒకటే టెంపరేచర్ ఉన్నటువంటి క్రమంలో ఈ రెండు రోజులలో ఏ రోజున మనకు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుందనే కోణంలో కూడా కంపారిటివ్లీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫర్ సపోజ్ ఒక రోజున 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వేసవిలో ఉంది, శీతాకాలంలో కూడా అదే టెంపరేచర్ నమోదైనటువంటి సందర్భంలో మరి ఇక్కడ వేసవి పరిస్థితులలో అయితేనేమో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది, శీతాకాలం విషయానికి వచ్చేసరికి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి మనం ఇంత క్రితమే మాట్లాడుకున్నాం వాయువులలో ధ్వనివేగం అనేది తక్కువ కంపేర్డ్ విత్ ద్రవాలలో. మరి ఆ సందర్భంలో ద్రవాలలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఒకటే టెంపరేచర్ నమోదైనటువంటి ఈ పరిస్థితులలో శీతాకాలంలో ఉన్నటువంటి పరిస్థితులలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో శీతాకాలంలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనటువంటి రోజున ధ్వనివేగం ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూసుకోవాలి.